మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే కామేశ్వర్ గారు. నమస్తే నవీన గారు. కథలే అండి. మరి ఏం కథ చెప్తున్నారు? చాలా కథలే చెప్తున్నారు. నీతి కథలు, హాస్య కథలు. ఏదైనా కథ అనగానే ఫస్ట్ అడవి అంటారు. అంటే పిల్లలకి బాగా గుర్తుంటాయి, అడవి జంతువులు తీసుకొని చెప్తే అంటారు కదా. మరి ఈ రోజు ఏం కథ చెప్పాలనుకుంటున్నారు? అడవి తర్వాత పిల్లలకు గుర్తుండేది రాజులు. రాజులు. మనం రాజుల కాలానికి వెళ్తే అదంతా కూడా అజ్యూమ్ చేసుకోవడానికి ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. రాజులు, వాళ్ళ వేషధారణ, కిరీటాలు, రాజ్యము, గుర్రాలు, సింహాసనాలు, అసలు ఊహించుకుంటేనే ఎంతో ఆనందం కలుగుతుంది మనకు. అలా ఈరోజు ఒక రాజు కథ. చాలా మంచివాడు ఈ రాజు. ఎంత బాగా తన రాజ్యాన్ని పాలించేవాడంటే అందరూ ధర్మప్రభువు అని కూడా ఆయన అనుకునేవాళ్ళు. అసలు ప్రజలు ఎవ్వరికీ కూడా కష్టాలు లేవు. అంటే కష్టం అంటే ఏంటి? డబ్బులు ఇస్తేనే కాదు కష్టం, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ అయినా అప్పుడైనా ఒకటే, పని ఉండాలి. పని ఉంటేనే తర్వాత వాడు సంపాదించగలడు. అప్పుడే వాడికి సంతోషం ఉంటుంది. యాక్చువల్ సంతోషం అనేది పనితోనే వస్తుంది. అలా అందరినీ వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళకు ఫెసిలిటీస్ చూడడము, అన్ని విధాలా చాలా బాగా పాలిస్తూ ఉండేవాడు. ధర్మబద్ధంగా వెళ్తూ ఉండేవాడు. ధర్మబద్ధం అంటే ఏంటి? తాను చేయవలసిన డ్యూటీస్ అన్నీ కూడా కరెక్ట్గా పర్ఫామ్ చేసేవాడు. ఒక ఊరిలో ఏముంటాయి? చెరువులు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, ఇలాగే ప్రజలు ఉంటారు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఉంటాయి, చెట్లు నాటించడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఊర్లో దేవాలయాలు కూడా ఉంటాయి. అందులో ఒకప్పుడు దేవాలయాలకు చాలా ప్రాముఖ్యత ఉండేది. మన కృష్ణదేవరాయలు గారి టైం చూసుకుంటే కూడా ఇప్పుడు హంపీలో మీరు చూడొచ్చు, చాలా పెద్ద పెద్ద దేవాలయాలన్నీ ఉంటాయి అక్కడ. అప్పుడు దేవాలయాలు కేవలం ఒక దేవుని ప్రతిష్ఠించడము, వెళ్ళి భక్తిగా మొక్కడం రావడమే కాదు, వాటిని వీళ్ళు పొలిటికల్ మీటింగ్స్కి కూడా యూజ్ చేసుకునేవాళ్ళు. రాజులు శత్రువులు వస్తారు కదా, వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఒక మంత్రాంగం ఏదైనా నడపాలి, మెయిన్ మీటింగ్స్ జరగాలి అంటే గుడిలోనే చేసుకునేవాళ్ళు అనమాట. అలాగే నిధులు కూడా రాజులు సంపాదించినవి అవి అంటే దొంగలు వచ్చి తీసుకొని పోకుండా ఒక భద్రత ఎవరు అంటే గుడి, దేవుడు కాపలాగా ఉంటాడు, ఆయన సొత్తుగా దాన్ని మనం దాచాలి అంటే అదంతా ఏదో రాజే యూజ్ చేసుకోవాలి, మింగేయాలి అని కాదు. అప్పుడు వాళ్ళు దాచింది ప్రజల కోసమే. ఎన్నో రకాల విపత్తులు వచ్చేవి, దండయాత్రలు జరిగేవి. అలాంటి టైంలో సెక్యూరిటీగా ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళకి అప్పుడు స్విస్ బ్యాంకులు అవన్నీ ఉన్నాయి, అప్పుడు లేవు కదా. సో ఈ టెంపుల్స్లో పెట్టేవాడు. అట్లా దేవుడి దగ్గర దాచడము, బాగా భక్తితో దేవాలయాలన్నీ బాగా డెవలప్ చేసేవాళ్ళు. ఈయన కూడా అవన్నీ కూడా చూస్తూ ఉండేవాడు. కానీ కొంతకాలానికి ఈ రాజు మనసు మారిపోయింది. నేను ఎంత బాగా చూసుకుంటున్నాను, ప్రజలందరూ నన్ను పొగుడుతున్నారు, ఆ గ్రేట్నెస్ నాది. ఎందుకు వీళ్ళందరూ పోయి దేవుణ్ణి మొక్కుతున్నారు? దేవుడు వచ్చి చేస్తున్నాడా ఇవన్నీ? నేనే కదా చేస్తున్నా అని అతనికి తెలియకుండానే ఒక రకమైన అహంకారం పెరిగిపోయింది ఆ రాజులో. మంచితనం పోలేదు, మంచితనం అలాగే ఉంది, బాగా పాలిస్తున్నాడు, కానీ అహంకారం అనే ఒక చిన్న ఎలిమెంట్ కొంచెం లెవెల్స్ పెరిగిపోయింది అనమాట. పెరిగిపోయి ఇంకా దేవుడు కైంకర్యాలు ఇవన్నీ మెల్లగా స్టాప్ చేసేసాడు ఆయన. ఇంకా అవి పట్టించుకోవడం మానేశాడనమాట. ఇంకా ఈ ప్రజలందరూ కూడా మొదటి నుంచి అలవాటు పడ్డారు కదా అన్ని కార్యక్రమాలకు. సో వీళ్ళందరికీ కూడా బోర్ కొట్టింది. ఏంటి ఒకటే మొనోటనస్ లైఫ్ ఒకటేగా ఉంది మనకు, ఒక భక్తి ఒక పూజ ఏమీ లేదు. అట్లని పోయి రాజును అడగలేరు, భయం రాజును ఏమన్నా అడగాలి అంటే, ఎందుకంటే ఆయన బాగా చూసుకుంటున్నాడు. ఇది ఒక్కటే ఎవరు కన్వే చేయలేకపోతున్నారనమాట ఆయనకు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ పక్క రాజ్యం నుంచి ఒక పండితుడిని పిలిపిస్తారు. అంటే ప్రవచనకర్త, ప్రవచనాలు చెప్తారు కదా, అంటే భారతం, భాగవతము, పురాణాలు ఇవన్నీ చెప్తుంటారనమాట. మనము ఇక్కడ కూడా ప్రవచనాలు పెట్టించుకుందాం మన ఊర్లో అని ఒక ప్రవచనకర్తను పిలిపిస్తారు. ఒక 10-15 రోజులు ఆయన బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తారు. ఆయన ప్రవచనాలకంతా ప్రజలందరూ బాగా స్పెల్ బౌండ్ విని, ఆహా ఎంత బాగుంది అని చాలా మంచి విషయాలన్నీ కూడా నేర్చుకుంటారు ఆయన ద్వారా. నేర్చుకొని ఇంకా అన్నీ అయిపోతుంది, చివరి రోజు వస్తుంది, ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకోవడం విని ఈ విషయము రాజు వరకు చేరుతుంది. తెలియగానే రాజు కూడా సంతోషపడతాడు. అవునా, ఎవరో ఆయన గొప్ప ఆయన వచ్చాడట, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఒకసారి మన రాజ్యానికి అంటే కోర్టుకు పిలిపించండి అంటారు. ఓకే, పిలిపిస్తారు ఆయన సభకు. కోర్టు అంటే సభకు పిలిపిస్తారు. సభకు పిలిపించగానే ఆయన వచ్చి ఇలాగే చైర్లో కూర్చుంటారు.
అందరూ ఆసీనులై ఉంటారు, అంత సామంతులు అందరూ ఉంటారు. రాజు ఎంట్రీ ఇస్తాడనమాట. రాజాది రాజా అని చెప్తారు కదా, ఆ అనౌన్స్మెంట్ వస్తుంది. రాజు లోపలికి వస్తూ ఉంటాడు. అందరూ లేచి నిలబడతారు. ఈయన ఈ ప్రవచనకర్త బాగా పద్మాసనం వేసుకొని సింహాసనం మీద కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఏమీ అనడు, జస్ట్ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటాడు ఆయన. రాజు వస్తాడు, చూస్తూ వెళ్తాడు. ఏమీ చలనం ఉండదు ఆయనలో. వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సరే వెంటనే నృత్య ప్రదర్శన. ఓకే, రాజనర్తకి నృత్య ప్రదర్శన అంతా జరుగుతుంది. ఈయనలో ఏ చలనము ఉండదు, కళ్ళు మూసుకొనే ఉంటాడు ఈయన ప్రవచనకర్త. రాజుకు ఆశ్చర్యమవుతుంది. ఇదేంటి, నేను వచ్చేటప్పుడు ఎలాగున్నాడో సభ మొత్తం కంప్లీట్ అవుతుంది, కవితా గోష్ఠి అన్నీ జరుగుతాయి, అన్నీ అయిపోతుంది, కానీ ఈయన మాత్రం కళ్ళు తెరవడు. ఇదేంటి, ఈయనకు చాలా అహంకారం ఉన్నట్టుంది, ఈయన తను చాలా గొప్ప ప్రవచనకర్త అని ఏదో చాలా అహంకారంగా ఉన్నాడు, అసలు రాజునే లెక్క చేయట్లేదు ఈయన అని కోపం వచ్చేసి వెంటనే మంత్రిని పిలిచి, ఇతను చాలా పెద్ద పొగరుబోతు, ఇంత అహంకారమా, ఇంతసేపు అయింది సభలోకి వచ్చి కనీసం కళ్ళు తెరిచి కూడా చూడట్లేదు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు ఈయన, కాబట్టి ఈయనకు వెంటనే మరణ శిక్ష విధించండి అంటాడు. ముందు వెళ్ళి చెర్లసార్లు వేయండి, రేపు పొద్దున్నే ఈయనకి ఉరిదీయండి అని చెప్పేస్తాడు. అయినా ఏమీ అనడు, కళ్ళు తెరిచి చూస్తాడు. శిక్ష విధించిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తాడు. చూసి జస్ట్ ఒక స్మైల్ ఇస్తాడు, అంతే, చిరునవ్వు. ఏ రిప్లై ఉండదు ఆయన నుంచి. తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేసేస్తారు. ప్రజలందరూ అయ్యో ఇదేం పోయే కాలము, వినాశకాలే విపరీత బుద్ధి అని ఈ రాజుకి ఏమైంది, దేవుడి పూజలు ఆపేశాడు, మొత్తం పోతే పోనీలే అని మనం ఏదో ఒక ప్రవచనకారుణ్ణి తీసుకొచ్చి ప్రోగ్రాం పెట్టుకుంటే సత్కరించాల్సింది పోయి ఆయనను శిక్షించడం ఏమిటి అని ప్రజలందరూ చోలు కొరుక్కుంటారు, కానీ ఎవరు గట్టిగా మాట్లాడలేరు. అందరూ బాధపడుతుంటారు, అనవసరంగా పిలిపించాం పాపం ఆయన్ను అక్కడి నుంచి ఇక్కడికి అని. ఇంకా రాజు అంతఃపురంలో ఉంటాడు, ఆయనకు కూడా నిద్ర పట్టదు. అసలు ఏంటిది అంటే ఆయన క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎందుకు తనని ఇగ్నోర్ చేశాడు అనేది మనసులో తిరుగుతూ ఉంటుంది. సరే రేపు పొద్దున ఉరశిక్ష అయ్యేలోపు నేను ముందు తెలుసుకోవాలి ఈ విషయం ఏంటో అని చెరసాలకు వెళ్తాడు. వెళ్ళి ఆ ప్రవచనకారుణ్ణి అడుగుతాడు, స్వామి ఎందుకు మీరు నేను వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నారు, నన్ను ఎందుకు ఇగ్నోర్ చేశారు అని అడుగుతాడు. మీ ఈ ప్రవర్తన కారణం ఏంటి అని. ఆయన అంటాడు, ప్రభు జస్ట్ ఒక 5 నిమిషాలు అంటే కొంత సమయం పాటు, కొన్ని నిమిషాల పాటు నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేశానని మీరు ఇంత బాధపడ్డారు, ఇంత కోపపడ్డారు, ఆఖరికి నాకు మరణశిక్షనే వేసేశారు మీరు, మీకు ఇంత కోపం వచ్చిందే. మరి రాజులందరికీ రాజైన వాడు ఒకడున్నాడు భగవంతుడు, మీరు ఆయన్నే ఇగ్నోర్ చేశారు కదా, ఎంతకాలం ఇది మీరు ఆయన్ని ఇగ్నోర్ చేసి, ఆయనకి ఎక్కడ ఏ పూజలు ఏది జరగట్లేదు, భగవంతుడినే మీరు ఇగ్నోర్ చేశారే, మరి ఆయనకి ఎంత కోపం రావాలి మీ మీద అన్నాడట. అనగానే రాజు వెంటనే రియలైజ్ అయిపోయాడు, అరే అవును కదా, అంటే చూడండి అప్పట్లో ఎలా ఉండేవాళ్ళంటే వీళ్ళందరూ కూడా ఈ పండితులు ఇలాంటి వాళ్ళందరూ రాజుకు ఎవరు డైరెక్ట్గా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. ఏదో ఒక మంత్రి చెప్తాడు తప్ప మిగిలిన ఎవరు నువ్వు చేసేది తప్పు, ఇలా చేయకూడదని చెప్పే ధైర్యం ఉండేది కాదు. అలాంటప్పుడు ఇలా కొంతమంది అంటే ఆయన ప్రాణాలకు తెగించి చెప్పారు. ఇప్పుడు ఆ రాజు వచ్చి అడక్కపోతే పొద్దున ఆయనకు ఉరిశిక్ష కూడా అయిపోయేది, అయినా కూడా ఆయన నోరు తెరవలేదు. కేవలం ఆయన రియలైజ్ అవ్వాలి, తనకు తానుగా తెలుసుకోవాలి అని ఎంతో ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి ఆయన అంత స్టెప్ తీసుకున్నారని. తర్వాత ఆయన సత్కరించి తన తప్పు తెలుసుకొని ఆయన మళ్ళీ పూర్వం దీనికి వచ్చేస్తాడనమాట రాజు. రియలైజేషన్ దానికి తానే రియలైజ్ అవ్వాలి అని నమ్మకం పెట్టుకున్నారు. అదే ఉరిశిక్షే కదా. అంతే. థ్యాంక్ యూ. నమస్తే అండి.